ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతుంది. అది ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766 గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం అక్టోబర్ 28వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి చూస్తే గనక, ఉదయం మీరు లేవగానే లేచే సమయానికి గాలి తేలికగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎప్పుడు లేనటువంటి ఒక ప్రశాంతమైన ఉత్సాహం మీలో ఉంటుంది. కాఫీ కప్పు పట్టుకొని కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తుంటే సూర్యుడు తేలికగా చిమ్మిన కాంతి మీ ముఖంపై పడుతుంది. అది ఒక సంకేతం, ఇవాళ నీ రోజు అని. మీ మనసులో పాత ఆలోచనలు ఒక్కొక్కటిగా చెదిరించిపోతాయి. కొత్త ప్లాన్లు, కొత్త ఆరంభాలు, కొత్త అవకాశాలు మరి మీరు తలుచుకుంటారు. ఇదే టర్నింగ్ పాయింట్, మీ యొక్క మొదటి సంకేతం. ఒక కెరియర్ విషయంలో పెద్ద అవకాశం అయితే మీకు రాబోతుంది. మధ్యాహ్నం 12:45 నుండి 1:10 మధ్యలో మీకు ఫోన్ కాల్ రావటం కానీ, ఒక మెసేజ్ రావటం కానీ, ఒక మెయిల్ రావడం కానీ, లేదా ఒక ఆకస్మిక సమాచారం రావడం కానీ జరుగుతుంది. దీనివల్ల మీ యొక్క కెరియర్లో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది. మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే గనక, మీ బాస్ మిమ్మల్ని పిలిచి ఒక నూతన ప్రాజెక్ట్ కానీ, లేదా హెయిర్ రోల్ కానీ మీకు ఇవ్వవచ్చు. ఇది మొదట ఓ నాకా అని ఆశ్చర్యగా అనిపిస్తుంది, కానీ ఇది మీ యొక్క ఎదుగుదల దిశలో తొలి అడుగు అవుతుంది. ఉద్యోగం వెతుక్కుంటున్న వారికి ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఏదో ఒక ఇంటర్వ్యూస్కు వెళ్ళారనుకోండి, దాని గురించి మీకు అనేది సెలెక్ట్ అవుతారు అనే వార్త రావచ్చు. బిజినెస్ చేసేవారికి పాత డీల్ విఫలమైన రోజు. ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. అతనితో కలిస్తే సంభాషణ మీకు అభివృద్ధికి ద్వారం. చిన్న పెట్టుబడికి పెట్టిన దీన్ని ఫలితం చాలా పెద్దదిగా అవుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి న్యూ టర్నింగ్ అనేది కనిపిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో కూడా మలుపు దినం అని చెప్పుకోవాలి. మీరు ఎవరికైనా సరే పాత రోజుల్లో ప్రేమాభిమానాలు చూపించి ఆ సంబంధం ఆగిపోయి ఉంటే గనక, ఈరోజు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలోకి మళ్ళీ అడుగు పెడతాడు. ఇది మెసేజ్ ద్వారా కావచ్చు, రోడ్డు మీద అకస్మాత్తుగా ఎదురు పడడం కావచ్చు, లేదా ఒక
ఫ్రెండ్ ద్వారా కనెక్షన్ కూడా కావచ్చు. మాట మొదలవుతుంది, నువ్వు పుడుతుంది నవ్వు పుడుతుంది, హృదయం మళ్ళీ పులకరిస్తుంది. ఒకవేళ మీరు సింగిల్గా ఉన్న వ్యక్తులైతే గనక ఈరోజు మీరు కలిస్తే ఒక వ్యక్తి భవిష్యత్తుతో మీ యొక్క జీవిత భాగస్వామి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది మొదట సాధారణ పరిచయంలా అనిపించినా సరే జ్యోతిష్యం చెబుతుంది ఏంటంటే ఇదే మీ యొక్క టర్నింగ్ పాయింట్ అని. ఒక కుటుంబం ఆర్థిక స్థితిని గమనిస్తే ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఉదయం కొద్దిగా అల్లకల్లోలమైన మాటలు రావచ్చు. ఎందుకంటే శుక్రగ్రహం ఈరోజు మీ రాశి పాలకమైన శనితో యాతగమనం అవుతుంది. అంటే భావోద్వేగాలు ఎక్కువగా అవుతాయి. అయితే మీరు కుల్లా స్పందించే ఇంట్లో పరిస్థితి సర్దుకుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఒక సీనియర్స్ మళ్ళీ కానీ లేదా పెద్దవారు కానీ ఒక్కొక్క మంచి సలహా ఇస్తారు. సలహా భవిష్యత్తు మీకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకుంటుంది. ఇక ధనపరంగా చూస్తే ఒక చిన్న ఖర్చు ఉంటుంది, కానీ అది ఇన్వెస్టిగేషన్గా మారుతుంది. ఉదాహరణకి లా ఫస్ట్ కొనడం, ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వడం లేదా చిన్న బిజినెస్ ప్రారంభించడం. ఇక ఆరోగ్యం మరియు మానసిక స్థితి గమనిస్తే ఈరోజు మీ మనసు చాలా ఉత్సాహంగా ఉంటుంది, కానీ కొంచెం ఓవర్ థింకింగ్ ఉంటుంది. ఇది కన్యా రాశి వారికి సమాజం. మీరు ఆలోచనాత్మకంగా కాబట్టి ఈరోజు ఆలోచనలు మిమ్మల్ని ప్రేరణ వైపు నడిపిస్తున్నాయి, ఆందోళన వైపు కాదు అనే విషయాన్ని గమనించాలి. ఒక గ్లాసుడు నిమ్మరసం త్రాగండి, కొద్దిగా సంగీతం విని మీ మైండ్ని రిలాక్స్ చేసుకోండి. సాయంత్రం పూట గాలి తగిలే చోట చిన్న వాక్ చేస్తే శరీరం ఫ్రెష్గా అవుతుంది. అయితే ఈరోజు మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇది సాధారణమైన రోజు కాదు. మీ పంచాంగం ప్రకారం ఈరోజు ఈ రాశి యొక్క అధిపతి శని గోచరణ ప్రభావం మార్పు అవుతుంది. అంటే మీరు గతంలో ఎదుర్కొన్న ఆటంకాలు, ఆప్తులు ఇవి క్రమంగా తొలగిపోతాయి. ఈరోజు మీరు చేసే ఒక నిర్ణయం, ఒక అవును లేదా అనే మాట ముందు 7 నెలలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. లైఫ్ టర్నింగ్ పాయింట్ ఉంటే ఉద్యోగం నుండి బిజినెస్ వైపు అడుగు వేయవచ్చు, స్నేహం నుండి ప్రేమగా మారటం కావచ్చు, విఫలత నుండి విజయాన్ని దారి కావచ్చు, లేదా అంతర్గత నేను మారాలి అనే సంకల్పం మీకు రావటం కావచ్చు. ఈరోజు ఉదయం లేవగానే మధ్యాహ్నం మీరు చేసే ఆలోచన చిన్నదైనా సరే అది మీ యొక్క లైఫ్ గేమ్ చేంజర్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు